సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన సమస్తము చేయగలవాడు అని అందరూ చెప్పుచూ ఉన్నారు. మరి చెప్పుచున్న వారందరూ కూడా దేవుని యందు వారు నమ్మిక ఉంచుతున్నారా? వారి జీవితాలలో వారు నమ్మగలుగుతూ ఉన్నారంటే చాలా పర్యాయాలు మనము చెప్పేవారిగానే ఉంటున్నాము, కానీ ప్రభు యొక్క శక్తిని మనము నమ్మలేకపోతున్నాము. ఆయన యందు మనము విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నాం. మనము శ్రమల గుండా వెళుతున్నప్పుడు అనేక సందర్భాలలో ప్రభు యందు మనము నమ్మిక ఉంచలేకపోతూ ఉన్నాం. దేవుని లేఖనం తెలియచేస్తుంది, మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా దేవుడు మనలను పిలుస్తున్నాడు. దేవుని పిలుపునకు మనము లోబడగలిగితే, నమ్మగలిగితే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. మన దేవుడు ఎవరు అనంటే నమ్మదగిన దేవుడు. నమ్మిన వారి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలము మనల్ని పిలుస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నడూ కూడా నమ్మిన వారిని ఆయన వమ్ము చేసేవాడు కాదు. నమ్మిన వారి ఎడల ఆయన ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు. ఈ ఉదయ కాలము మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు? శ్రమలలో ఉన్నారా? కష్టాలలో ఉన్నారా? బలహీనతల చేత పీడింపబడుతూ ఉన్నారా? మీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేదా? ఏది చేసినా మీ జీవితంలో నష్టమే కలుగుతుందా? అయితే ఈ ఉదయకాలం ప్రభు యందు మీరు నమ్మిక ఉంచండి. నమ్మదగిన దేవుడు. ఆయన అద్భుతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. సహోదరి సహోదరుడా, ఆయన మాట తప్పే దేవుడు కాదు. భూమి ఆకాశాలు గతించినా నా మాటలు గతించు అని వాగ్దానము చేస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇక ఎవరిని నమ్మినా మనము మోసగించబడతాం. ఏదో ఒక రోజు మోసపోయాను అని బాధపడవలసిన రోజు వస్తది. అలాగూ మనము మోసపోకున్నట్లు ఈ ఉదయ కాలము నమ్మదగిన దేవుడు పిలుస్తుండగా ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన మీ పరిస్థితులన్నిటిలో ఆయన అద్భుతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనలను స్థిరపరచి దుష్టత్వం నుండి ఆయన కాపాడే దేవుడు. ఇంతకాలము మీ జీవితంలో స్థిరత్వం లేదేమో, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోతూ వచ్చారేమో, వాళ్లను వీళ్లను నమ్మి మీ జీవితాలలో నష్టపోయారేమో. ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయకాలం మీరున్న ప్రభు యందు నమ్మిక ఉంచండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిచ్చిన దేవుడు. మీరు నమ్మగలిగితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు తప్పించి, దేవుడు విడిపించి మీ జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, సర్వ కృపానిధియగు దేవుడు. ఆయన మిమ్ములను
మిమ్ములను స్థిరపరచగలిగిన వాడు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా ఆయనే మిమ్ములను విడిపించి ఆయన స్థిరపరచి బలపరిచే దేవుడు. ఆయన కంటే నమ్మదగిన వారు ఇంకెవరునూ లేరు. ఆ ప్రభు యందు మీరు విశ్వాసం ఉంచితే ఈ ఉదయ కాలము మీ జీవితాలలో, మీ కుటుంబములో, మీ పిల్లల జీవితాల్లో, మీ వ్యాపారాలలో, మీ చేతి పనులలో, మీ సమస్త విషయాలలో దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన స్థిరపరచి మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగిస్తారు. ఈ ఉదయ కాలము ఆ ప్రభు యందు మీరు నమ్మిక ఉంచండి, ప్రార్థించండి. ప్రభు మీ పరిస్థితులన్నిటి నుండి ఆయన విడుదల చేసి ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగిస్తారు. అట్టి ఉన్నతమైన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా మమ్మలను మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మలను సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ యందు నమ్మిక కలిగి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి నుండి మీరే విడుదలను కలగచేసి నెమ్మది, సమాధానమును, సంతోషమును, మీ సమృద్ధైన జీవాన్ని మీరే బలపరచి వారిని స్థిరపరచి సమస్త దుష్టత్వము నుండి విడిపించి మీ నిత్య రాజ్యము చేరువారు మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.